అందరికీ నమస్కారం. ఈ వీడియోలను మేము ఎంతో కష్టపడి చేస్తున్నాము. మీకు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా. ఇస్రో ఎందుకో వెనకబడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడెవరు? ఇంకెవరు? తాజాగా ఆ ఫీట్తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్లో భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు? శుభాంశు శుక్లా అడుగు భారత్ అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్గా సాగిన ఐఎస్ఎస్కి సాగిన యాక్సియం 4 మిషన్ ప్రయాణం అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కాని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఇస్రో తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే వీళ్ల తర్వాత శుక్లానే అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ. సోయూజ్ T-11 మిషన్ కోసం 1984 ఏప్రిల్ 3న ఆయన స్పేస్లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ అంటే ఇప్పటి రష్యా ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో అంటే సెకండ్ జనరేషన్ అంతరిక్ష కేంద్రంలో 7 రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్లోకి వెళ్ళింది లేదు. కానీ భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ ఊర్పుటూర్ చారీ మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాకేష్ శర్మ తర్వాత స్పేస్లోకి, అందున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు అంటే 60 ప్రయోగాల్లో నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు? అంత బడ్జెట్ కేటాయించి మరీ అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్ చంద్రయాన్, మంగళయాన్తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ మిషన్కు శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. దీనికోసమే భారత ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈ మిషన్ కోసం 715 కోట్ల రూపాయలు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు. ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నిటినీ భారీగా ప్రచారం చేసుకునేదే. కాని ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో వేకప్ ఇస్రో అనే చర్చ మొదలైంది. అందుకేనా? ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తుందా అని అనుమానం కలగటం మానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చు అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు యాక్సియం 4 స్పేస్ మిషన్ ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యమంటే ఇస్రో, నాసా, యాక్సియం స్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్ 3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారమిచ్చిన ఇస్రో తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మిషన్ ముగిసే సమయంలో అయినా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చెయ్యాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.